మంచి మనిషి సేవాభావం కలిగిన చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని భగవంతుని ఆశీస్సులతో విజయం సాధించడం ఖాయమని మాజీ ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు. తిరుపతి రూరల్ తనపల్లిలోని రఘునాథ్ రిసార్ట్స్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పులివర్తి నాని టీడీపీ శ్రేణులతో కలిసి ఆయన ముచ్చటించారు. మాజీ ఎంపీ రఘురామకృష్ణంరాజు నియోజకవర్గంలో మాట్లాడుతూ ఎమ్మెల్యేగా నామినేషన్ వేశానని, ఆనవాయితీగా తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చానని అన్నారు. రాజకీయంగా తనకు ఎన్నో ఒడిదుడుకులు వచ్చినప్పటికీ నారా చంద్రబాబు నాయుడు తనకు అండగా నిలిచారన్నారు. చంద్రబాబు స్వస్థలమైన చంద్రగిరి నియోజకవర్గాన్ని నానికి కేటాయించడం మంచి పరిణామమని అన్నారు. ప్రజాబలంతో నాని అఖండ మెజారిటీతో గెలుపొందడం ఖాయమని అన్నారు. జరగనున్న ఎన్నికల్లో వైసీపీ చిత్తుగా పరాజయం పొందడం ఖాయమని పేర్కొన్నారు. వైసీపీ ఎన్ని డ్రామాలు ఆడినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న జగన్ సభలకు ప్రజలు రావడానికి ఆసక్తి కనబరచడం లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ జనసేనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. సీఎం జగన్ 10 లక్షల కోట్ల అప్పు చేసి 2 కోట్లకు పైగా ప్రజలకు పంపిణీ చేశామని చెబుతున్నప్పటికీ ప్రజల్లో నమ్మకం లేదన్నారు. ప్రజల ఆస్తులను రక్షించాల్సిన సీఎం ప్రజాధనాన్ని భక్షిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజలందరూ ఓటు అనే ఆయుధంతో వైసీపీని తరిమి కొట్టాలని కోరారు. ఎంపీ స్థాయి వ్యక్తినైనా తననే హతమార్చాలని చూశారని, అలాంటి దుర్మార్గుడికి ప్రజలు తగిన బుద్ధి చెప్పేంత వరకు విశ్రమించరన్నారు. 75 ఏళ్ల వయసులో కూడా చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతున్నారని అన్నారు. సర్వేలన్నీ కూడా టీడీపీకి అనుకూలంగా ఉన్నాయన్నారు. నెల్లూరు నుండి శ్రీకాకుళం వరకు ఎన్డీఏ కూటమి వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నారని అన్నారు. గొర్రె కసాయివాన్ని నమ్మినట్లు కడప ప్రజలు ఇకనైనా మేలుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో తిరుపతి రూరల్ టీడీపీ మండల అధ్యక్షుడు ఈశ్వర్ రెడ్డి, నాయకులు శ్రీధర్ వర్మ, జేబీ శ్రీనివాస్, దశరథ నాయుడు, హేమం వరదరరావు, ఓవి రమణ తదితరులు పాల్గొన్నారు. మా గోదావరి జిల్లాలకి గత 5 రోజులుగా ఆయన పర్యటిస్తున్నారు. ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఒక్కడంటే ఒక్కడే. మా భీమవరం మీటింగ్కి 978 బస్సులు వచ్చినాయి బయటూరు నుంచి. ఆ 978 బస్సుల్లో వచ్చిన వాళ్ళతో కలిపి 6 నుంచి 7 వేల మంది కన్నా ఆ మీటింగ్లో లేరు. అంటే బస్సు డ్రైవరు క్లీనర్నే తెస్తే బస్సుకి 10 మంది కూడా రాలా. అంటే బస్సులో 10 మంది వచ్చి ఉంటే మా భీమవరం కూడా ఒకరు కూడా వెళ్ళా అని అనుకోవాలి. అదే పరిస్థితి మా గోదావరి జిల్లాలో ఇప్పుడు విశాఖపట్నం, ఈ అనకాపల్లి, భీమిలి ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ బస్సు ఒకటే వెళ్తుంది. ఎంతమందిని బతిమాలినా కూడా ఎవడో రావట్లా. దీన్ని బట్టి స్పష్టంగా అర్థమైంది ఏంటంటే ఒక అతిపెద్ద విజయాన్ని చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఆరు ఈ కూటమికి, ఎందుకంటే నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు. సో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు అనటానికి నిదర్శనం జగన్మోహన్ రెడ్డి గారి సమావేశాలకి. ఒక్కడంటే అంటే తెచ్చుకున్న వాళ్ళు ఉంటారు అనుకోండి కొద్దిమంది, బట్ జనరల్గా ఈ పొలిటికల్ పరిభాషలో చూడాలంటే ఒక్కడంటే ఒక్కడు కూడా రాట్లా. సో కాబట్టి రాబోయే రోజుల్లో అప్రతిహత విజయం చంద్రబాబు నాయుడు గారికి కట్టబెడుతున్నారు.